జ్ఞానం ఇస్తున్నటువంటి జ్ఞానభాండాగారైనటువంటి మన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఈరోజు శిథిలావస్థలో ఉంది. గ్రంథాలయాలు దాని ఆవశ్యకత గురించి మనకు ఎన్నో తెలిసినటువంటి అంశాలు అయినా సరే నేటి ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నప్పుడు కానీ మరి గ్రంథాలయాల మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజున ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర గ్రంథాలయంలో మరి పిల్లలు చదువుకునే అంశాలు దృష్టి సారించిన అక్కడ భయంతో క్షణం గడుపుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. బయట నోటీస్ బోర్డులో హెల్మెట్ ధరించండి, మరి మీ ప్రాణ రక్షణ కాపాడుకోండి అని చెప్తూనే మరి గదిలోకి వెళ్ళేటప్పటికి మన స్లాబ్ యొక్క పెచ్చులు చూస్తుంటే భయంతో గడుపుతున్నటువంటి సందర్భాలు. ఏది ఏమైనా సరే ప్రాణరక్షణ కోసం అనే ఆ మాట వాడే పరిస్థితి కంటే మరి బిల్డింగ్ని కొత్తగా ఏర్పాటు చేయించడం కానీ లేదంటే అద్దెకి ఏర్పాటు చేసి అన్ని రంగాల్లోనూ ముందుండే క్రమంలో మనం ముందు సారించాలని చెప్పి మనం ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాం. అలాగే దీని పేరు మీద మనకి గవర్నమెంట్ తప్పనిసరిగా ప్రతి కుటుంబం నుంచి పన్ను రూపంలో ఎంతో కొంత వసూలు చేస్తుంది. ఆ వసూలు చేసేటువంటి పన్ను కూడా ఆయా కార్యక్రమాలకు వినియోగించకుండా వేరు మార్గాలుగా మారటం వల్ల కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి ఏలూరు కేంద్రంలో ఉన్నటువంటి మరి పలు గ్రంథాలయాల్ని తప్పనిసరిగా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒకసారి పరిశీలనలో భాగంగా కమిటీ తరఫున మేము తిరిగిన సందర్భాల్లో చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయాలు. పిల్లలకు కావాల్సినటువంటి కేవలం ఏదైతే అందించాలనుకున్నారో ఆ అందించే క్రమంలో వచ్చినటువంటి గెస్ట్ లెక్చరర్స్కి కూడా చిన్న టీ పానీయాలు అందించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఆలోచించినప్పుడు తప్పనిసరిగా మనం కేంద్ర గ్రంథాలయం కానీ బాలల గ్రంథాలయం కానీ మహిళా గ్రంథాలయాలు కానీ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలని మరి దినదినాభివృద్ధి చెందాలి అంటే అనేక రకాల ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రోత్సాహాలు ఇన్ టైంలో అందించినట్టయితే తప్పనిసరిగా అది జరుగుతుంది. అలాగే అక్కడ పార్ట్ టైం టీచర్స్ పార్ట్ టైం ల్యాబ్ అసిస్టెంట్స్ లైబ్రరీ అసిస్టెంట్స్ కింద ఉంటున్నారు. వాళ్ళని కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ని నియామకం చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళు దాని మీద దృష్టి సారించి ఆ లైబ్రరీలు దినదినాభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేటట్టుగా వారి యొక్క సహకారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలలో పఠనాశక్తిని పెంపొందించడానికి కేంద్రంగా ఉన్నటువంటి గ్రంథాలయాలు పాఠశాలలో కూడా ఏర్పాట్లకి దానికి కావాల్సినటువంటి ఫండింగ్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జ్ఞానం ఇస్తున్నటువంటి జ్ఞానభాండాగారైనటువంటి మన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఈరోజు శిథిలావస్థలో ఉంది. వందలాది మందికి జ్ఞానం ఇస్తున్నటువంటి జ్ఞానభాండాగారైనటువంటి మన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఈరోజు శిథిలావస్థలో ఉంది. నో హెల్మెట్ నో ఎంట్రీ, భవనం శిథిలావస్థలో ఉంది. పాఠకులు జాగ్రత్త వహించాలని చెప్పేటువంటి ప్రమాద హెచ్చరికా బోర్డులు పెట్టుకొని బిక్కుమంటూ లోపల విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు మనకు కేంద్ర గ్రంథాలయం ఉంది. ఇదే విషయాన్ని మేము గతంలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే ఆ భవనానికి నూతన భవనాన్ని ఏర్పాటు చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని వెంటనే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఇంకా పెను ప్రమాదం జరగక ముందే అధికారులు మేలుకొని ఆ భవనాన్ని పక్కా భవనానికి మార్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వెంటనే ఆధునిక వసతులతో ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని బాలలకు మహిళలకు సాహిత్య సాంస్కృతిక కళారంగాలకు అందరికీ కూడా ఉపయోగపడే వేదికలుగా జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్మించాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్థానిక సంస్థలు ప్రజల దగ్గర నుంచి గ్రంథాలయ సెస్ అనే పేరుతో 8% డబ్బుని వసూలు చేసుకుంటున్నాయి. కానీ ఆ డబ్బుని ఎప్పుడు కూడా గ్రంథాలయాలకి సకాలంలో చెల్లించట్లేదు. ఇప్పటికే మన జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 11 కోట్ల పైన డబ్బులు పెండింగ్ ఉన్నాయి. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలు చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ పెడుతున్నాయి. ఈ డబ్బులు నిధులు లేకుండా గ్రంథాలయాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ప్రభుత్వం గ్రంథాలయాల పట్ల నిర్లక్ష్యం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే జ్ఞానానికి కేంద్రమైనటువంటి విద్యార్థులకు ప్రగతికి వికాసానికి బాటలు వేసే గ్రంథాలయాల్ని విస్తరించడం అనేది చాలా భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. కాబట్టి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఆ నిధులు లేకపోవడం వల్ల గ్రంథాలయాలు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ రోజు. అలాగే చాలా గ్రంథాలయాలు ఈ రోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టుకొని నడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది.
అదే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే గ్రంథాలయాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే పాఠశాలలో కళాశాలలో కూడా గ్రంథాలయాలు లేవు, ఉన్న చోట కూడా గ్రంథాలయ ఉద్యోగులు లేరు కాబట్టి ఖచ్చితంగా గ్రంథాలయ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల్ని పాఠశాల కళాశాలకు నియామకం చేసి గ్రంథాలయాల అభివృద్ధికి విజ్ఞాన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో విజ్ఞానాన్ని పెంచే విధంగా గ్రంథాలయాలను ఉపయోగపడే జ్ఞానమిస్తున్నటువంటి జ్ఞానభాండాగారైనటువంటి మన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఈరోజు శిథిలావస్థలో ఉంది.